అభివందనములు. చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాము, తమ సొంత బాబాయిలు పిన్నులు పిల్లలే మాకు తెలియదు, మేము కలుసుకోకుండా చాలా ఏళ్ళవుతున్నది అని అనడం. కానీ మన అమ్మమ్మ సంతానంతో మాత్రం 4వ తరం వాళ్ళని కలుసుకున్నా కూడా ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరం పలకరించుకుంటూ ఉంటాము. ఇదంతా అమ్మమ్మ ప్రేమ బలమే. అయితే 4వ తరమే కాకుండా ఆ తర్వాతి తరాల వాళ్ళు కూడా తమ పూర్వీకులను చూసి ఆనందించాలి అన్న సదుద్దేశంతో శ్రవణ అన్నయ్య అందరి దగ్గర నుండి ఫోటోలను సేకరించాడు. ఆ ఫోటోలన్నిటికీ ఒక అందమైన రూపాన్ని ఇచ్చి ఒక వీడియోగా రూపొందించాడు రమేష్. మన వాళ్ళని చూసుకోవడం మనకి ఎప్పుడైనా ఆనందమే కదా. అయితే అంతకంటే ముందుగా మన పూర్వీకుల వివరాలు కూడా మనం తెలుసుకుందాము. ఎంతోమంది గొప్పవారికి జన్మను ఇచ్చి తన జన్మను సార్థకం చేసుకున్న కంభంపాటి ఇంటికి తొలివందనం. 4వ తరం వారి చేత కూడా అమ్మమ్మ అని పిలిపించుకొని ఆనందించిన మన అమ్మమ్మ శ్రీమతి బండారు వెంకట్రామమ్మ గారికి, శ్రీ బండారు రాఘవయ్య గారు మన తాతగారికి పాదాభివందనములు. సంస్కారానికి గౌరవానికి ప్రతీకగా ఉండి ఆ గౌరవాన్ని, సంస్కారాన్ని, ప్రేమను తర్వాతి తరం వారికి అందించిన మన పెద్దలు, మా అమ్మ నాన్న, మేనమామలు, అత్తయ్యలు, ఆమ్మలు, పెదనాన్నలు అందరికీ ఆత్మీయ వందనములు. ఇక వివరాల్లోకి వెళితే వాణి చెప్పిన ప్రకారము శ్రీ బండారు వీరేశలింగం గారు బండారు వంశానికి మూలపురుషుడు. పాడేల రామరాజు గారు బుచ్చమ్మ గారుల ఏకైక కుమార్తెను వివాహం చేసుకుని కంభంపాడు వచ్చి ఇల్లరికంగా స్థిరపడ్డారు శ్రీ వీరేశలింగం గారు. వీరేశలింగం గారి పుత్రుడు శ్రీ అప్పయ్య గారు. బండారు అప్పయ్య గారి పుత్రుడు శ్రీ బండారు పర్వతాలయ్య గారు. ఆయన భార్య వెంకటమ్మ గారు. బండారు పర్వతాలయ్య గారి పుత్రుడు శ్రీ బండారు రామయ్య గారు. వారి శ్రీమతి బండారు శేషమ్మ గారు. బండారు రామయ్య గారి పుత్రుడు 2వ పర్వతాలయ్య గారు. వారి శ్రీమతి రుక్మిణమ్మ గారు. బండారు పర్వతాలయ్య గారి పుత్రుడు బండారు రాఘవరావు గారు. వారి శ్రీమతి వెంకట్రామమ్మ గారు, మన అమ్మమ్మ. మరి తర్వాతి తరం వాళ్ళందరినీ చూసి ఆనందిద్దామా? डोली 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 रे, डोली 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 रे, डोली 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 रे, डोली 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 रे. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి. చూసేటి ఊరు వాడ మనసా
కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. సరి సరి సా. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం. వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం. మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం. మా తోడు నీడై ఉండే మావయ్యేలే మా నేస్తం. ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం. ప్రేమకి అర్థం కనిపించని త్యాగం. ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న. తను అడవికెళ్ళినా మా అన్న రానీడు వెంట వస్తామన్నా. తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే. ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా, నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ. ఎదతూలతున్నది తేలుతున్నది నింగి అంచు దాటి చెలరేగుతున్నది పోరుతున్నది ఆశ నిన్ను కోరి. ప్రియా అందుకున్నావా సరాగాల సందేశం. చెలి చెంతకే రావా ఇంకా ఎందుకీ దూరం. ఆ, ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా, నువ్వే చెప్పవమ్మా చెలి చందమామా. చలి జ్వరంలా తగిలిందే తొలి చూపు, మరుక్షణంలో పద పదంటూ తరిమిందే నీ వైపు. నీ గడసరి మాటలు మెచ్చు
చందమామ నీ కిలకిల నవ్వుల వీణలు మ్రోగిన వేళ నా మతి చెడి పరుగులు తీసెను నీ వెనకాల ఇది నిజంగా ఓ కలేగా జతగాడై మన్మధుడే నన్ను వరించి మతి చెలించి నరనరాలు మీటాడే నీ తడి తడి పెదవుల తేనెలని నా పెదవుల తపనల తీర్చమని చెలి కోరుకుంటున్నా నిన్నే వేడుకుంటున్నా చెలి కోరుకుంటున్నా నిన్నే వేడుకుంటున్నా ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ తూలుతున్నది తేలుతున్నది నింగి అంచు దాటి చెలరేగుతున్నది పోరుతున్నది ఆశ నిన్ను కోరి ప్రియా అందుకున్నావా సరాగాల సందేశం చెలి చెంతకే రావా ఇంకా ఎందుకీ దూరం ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక ఉత్తరి వెలుగుల సూర్యుని రూపం ఉన్నమి వెన్నెల చంద్రుని రూపం మగువల నుదుటిన కుంకుమ రూపం మనువుకు మంగళ సూత్రం రూపం జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక సని సమగరిగా సని సమగరిగా సని సమగరిగా ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక నా ఊహకు ఊపిరి నీవననా నీ ఊహల ఊయలనేననా చిరకాలం నీకే చెలిమిని పంచే పచ్చబొట్టు నేను అంటూ నిన్ను అంటి ఉండనా ఎన్ని సిరులున్నా ఎన్ని మణులున్నా ఈ నాణెం ప్రాణులే నిన్ను నన్ను ఏకం చేసిన ఏకతాళంలే ఎన్ని నిధులున్నా ఎన్ని సుధలున్నా సుమగంధం నువ్వేలే అందుతున్న చందమామవు నాకు నువ్వేలే ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక
ఎన్ని కథలున్నా ఎన్ని కళలున్నా మన ప్రేమొక కావ్యంలే నీకు నేనే దాసుడినంటే కాసి చలవేలే ఎన్ని నువ్వన్నా ఎన్ని నీవిన్నా ఆకాశం హత్తేలే అమృతాలే కురిసే వేళ పెదవి కందేలే ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుగా వాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక పుత్తడి వెలుగుల సూర్యుని రూపం పున్నమి వెన్నెల చంద్రుని రూపం మగువల నుదిటిన కుంకుమ రూపం మనువుకు మంగళ సూత్రం రూపం జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుగా సని సమగరిగా సని సమగరిగా సని సమగరిగా అససనిదని పాదా గమమ గమని పదారిగా తో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా అమ్మాని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం జామ పళ్ళనే దోచే తోట జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గత
ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేనా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేనా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మైమరకు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది హాయ్ అందరూ వీడియోని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ అమెరికాలో ఉన్నప్పుడు నాన్నకి ఇలా ఫొటోస్ అన్ని గ్యాదర్ చేయాలన్న ఐడియా వచ్చింది. అండ్ ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్న థాట్ విన్న దగ్గర నుంచి నాన్న ఆనందానికి అసలు లిమిట్స్ లేకుండా ఉండే. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. బేసిక్లీ ఈ వీడియోలో మనం చూసుండొచ్చు, రాఘవరావు తాతయ్య దగ్గర నుంచి మొన్న పుట్టిన పర్వతాలరావు తాతయ్య మునిమనుడు వరకు మనం చూసాం ఈ ఫొటోస్లో. నాన్న నాకు ఈ వీడియో చూపించినప్పుడు హానెస్ట్గా అసలు మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారన్నది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఫ్యామిలీలో అసలు ఎవరున్నారన్నది తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇదే ఇంటెన్షన్తో నాన్న ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోని రెడీ చేశారు. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చుంటుందని అనుకుంటున్నాను నేను. అలానే ఖమ్మంపాడు అనే సౌండింగ్ విన్నప్పుడు ఇది ఇట్ బిలాంగ్స్ టు బండారు ఫ్యామిలీ అని నాకు అనిపిస్తుంది. మెయిన్గా నాకు మా బామ్మ గుర్తొస్తుంది ఈ టైంలో. మా తాతయ్య కూడా యాక్టింగ్ అంటే పిచ్చి. సో ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యానన్న విషయం తెలుస్తున్న తర్వాత ఆయనే ఫస్ట్ ఆనందపడి ఉండేవాడు ఒకవేళ ఉండుంటే. మా బామ్మ అండ్ మా తాతయ్య ఆశీస్సులతో నేను నా ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రెండో సినిమా కూడా రెడీ అవుతుంది రిలీజ్కి, హనుమాన్ పక్షి దాని పేరు. దీని మీద కూడా ఈ సినిమా కూడా నాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. అలాగే విమల్ బామ్మకి, రాము తాతయ్యకి నా నమస్కారం. బండారు బ్రదర్స్ అందరికీ హాయ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా మీద ఉంటాయని మేము ఆశిస్తూ